ఎమ్మెల్యే ఎవరు? క్లబ్లు పెట్టిన ఎమ్మెల్యే. సర్టిఫికెట్స్ తెచ్చి ఇస్తుంటే జాబ్ ఇస్తున్నారు, అంటే లంచం తీసుకొని కూడా ఇస్తున్నారు. వచ్చిన కనిపించని మొహం అండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఎన్నికలకు కనిపించారండి. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి మాకు. ఎవరైనా ఏదన్నా చేసుకుంటామా అంటే గవర్నమెంట్ నుంచి కొంచెం ఫెసిలిటీ. ఇక్కడ 96 నుంచి ఉన్న ప్రభుత్వం కూడా చాలా వరకు యానాన్ని అభివృద్ధి పరిచింది. ఆయన మాకు బాగోలేదంటే ఆయనే కృష్ణారావు గారే వచ్చి ఆదుకున్నారు మమ్మల్ని. ఆయన వల్లే మేము ఇలా ఉన్నాము. యానంలో స్టూడెంట్కి సంబంధించి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవని చెప్తున్నారు. ఎటువంటి ఉపాధి కావాలి మీకు? ఉపాధి అంటే మీకు ఉద్యోగం సంబంధించి జాబ్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ ఉండాలి. జాబ్ వేయాలనుకుంటున్నాము. అంటే ఇప్పుడు చదువుకోకుండా దొంగ సర్టిఫికెట్స్ తెచ్చి ఇస్తుంటే జాబ్ ఇస్తున్నారు, అంటే లంచం తీసుకొని కూడా ఇస్తున్నారు. అలా కాకుండా మార్కులు బట్టి చదువుకున్న బట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం. లేడీస్కి గైనిక్ ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్ ఉంది, కానీ అందులో సరైన డాక్టర్స్ లేరు. గైనిక్ డాక్టర్ జిప్మెర్ ఏదర్ జీహెచ్ రెండట్లో ఏది తీసుకున్నా మనం పీడియాట్రిషియన్స్ కానీ గైనిక్ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. అవైలబుల్ డాక్టర్స్ ఉండరు. ఒకవేళ సడన్ డెలివరీస్ అయినా సరే డాక్టర్స్ ఉండరు, వెంటనే రిఫర్ చేస్తారు తప్పితే ఇక్కడ ఎవరు డెలివరీలు చేయరు. ముఖ్యంగా ఎవరిని కదిపినా కూడా యానంలో ఎటువంటి అంటే సీరియస్ పరిస్థితి వచ్చిన ఆరోగ్యపరంగా కాకినాడ సిఫారసు చేస్తున్నారు తప్ప యానంలో ఎటువంటి లేదంటారు. ఏంటి డిమాండ్ చేయబోతున్నారు ఇప్పుడు రాబోయే ప్రాపర్ డాక్టర్స్ కావాలి మాకు. గవర్నమెంట్ ఎవరైనా సరే కంపల్సరీ జీహెచ్లో అవైలబుల్గా జీహెచ్ కానీ ఏదర్ జిప్మెర్ కానీ ఎందులోనైనా సరే హెల్త్ ఫెసిలిటీ 24/7 ఉండే డాక్టర్స్ కావాలి. ఏ రకమైన సరే ప్రాబ్లం వచ్చినా వెళ్ళామంటే ట్రీట్మెంట్ అందేలాగా ఉండాలి. అది అయితే కంప్లీట్లీ లేదు ఇక్కడ. ఈ మహిళలకు ఎంతవరకు మీ యానంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? చాలా తక్కువేనాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూస్తే మన 5 years చూస్తే అసలు తక్కువ. ఎడ్యుకేషన్ కూడా చాలా అసలు అంటే వెనకబడిపోయింది ఇంకా చెప్పాలంటే. ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే అసలు లేదనే చెప్పుకోవాలి. ఏ డిమాండ్ చేస్తున్నారు రాబోయే ప్రభుత్వాన్ని? అంటే రాబోయే ప్రభుత్వాన్ని మీరు ఒక యూత్గా ఏం అడగబోతున్నారు? ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి మాకు. ఎవరైనా ఏదన్నా చేసుకుంటామా అంటే గవర్నమెంట్ నుంచి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏదైనా సరే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తే. అసలు ఉద్యోగం లేని వాళ్ళు మేము అందరం చదువుకున్న వాళ్ళం, బట్ మాకు ఏమంటూ ఏం లేవు. అంటే గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్స్ తప్పితే ఇంకేమీ లేవు, ఏమీ లేవు అసలు. ఒక కంపెనీస్ కానీ కల్పించడం అటువంటి వృత్తి నైపుణ్యాల మీద అటువంటిది ఏం లేదు. ఈ లాస్ట్ ఇయర్స్లో అయితే అసలు కంప్లీట్గా జీరో అనే చెప్పుకోవాలి. కృష్ణారావు గారు అయితే అట్లీస్ట్ యూడీసీ ఎగ్జామ్లు ఇవి పడినప్పుడు ట్రైనింగ్ అయినా ఇప్పించారు పిల్లలకి, అదే మిగతా వాళ్ళందరికీ అట్లీస్ట్ కోచింగ్ అయినా ఇప్పించారు. బట్ ఆయన ఇచ్చారు, అది కూడా గవర్నమెంట్ పరంగా అయితే రాలేదు. అది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆయన లేరు కదా, పవర్లో లేకపోయినా ఆయన ఇప్పించారు. ఇంకా అట్లీస్ట్ కొంతమంది కృష్ణారావు గారు మనిషిగా అలా మాట్లాడుతున్నారా? అలా అని కాదు, ఇచ్చారు. అంతకు ముందు కూడా ఇచ్చారు ఆయన, అదే కంటిన్యూ చేశారు. అంటే ఆయనకు ఆల్రెడీ ఆ అనుభవం ఉంది కాబట్టి అది కంటిన్యూ చేశారు. పిల్లలు ఇబ్బంది పడకుండా అట్లీస్ట్ కంటిన్యూ చేశారు. ఏపీ నుంచి కూడా అంటే ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఈ యానంలో ఉపాధి పొందిన అవకాశాలు చాలామంది ఉండేవారు. రీజెన్సీ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు ఆ పరిస్థితి మొత్తం సర్వనాశనం అయిపోయింది యానంలో. ఏం కోరుకుంటున్నారు మీరు ప్రధానంగా? అటువంటి ఇండస్ట్రియల్స్ కోసం ఏం అడుగుతారు? ఇండస్ట్రీస్ రావాలండి. అదే అట్లీస్ట్ రీజెన్సీ లాంటివైనా వేరే ఇంకా ఏదైనా సరే కంపల్సరీ ఓపెన్ చేసేది. క్లీనింగ్ అయితే జీరో. 2-3 months అయితే అసలు రోడ్ల మీద ఎవరి ఇంటి ముందు వాళ్ళే పడేసుకున్నారు. చెత్తలోనే ఉన్నామేమో అనిపించే అంతలా ఉండింది. క్లీనింగ్ పరంగా మాత్రం పారిశుద్ధ్యం 0 అయిపోయింది. యానం అంటే చాలా నీట్గా ఉండేది. యానం అంటే ప్రతి రోడ్డు క్లీన్గా ఉండేది, దుమ్ము కూడా లెగడానికి కనిపించేది కాదు. అలాంటిది మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఇంకా అది చాలా దారుణమైన స్థితిలో ఉంది. దానికి సంబంధించిన ఎటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు? మాకి మల్లాడి కృష్ణారావు గారు ఉన్న 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు చేశారు, అనేక మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఈవేళ బుద్ధా పార్కు, ఈ చెరువుకి అప్పుడు బుద్ధా పార్క్ కట్టారు. బుద్ధా పార్క్ కట్టడం వల్ల అందరికీ వాకింగ్ చేయడానికైనా దేనికైనా చాలామంది చేస్తారు, బయట నుంచి వచ్చి చేస్తున్నారు రంగాన్ని. అలాగే మాకు బుద్ధ విహార్, అదే బుద్ధుడి విగ్రహం అక్కడ కట్టారు. అది బౌద్ధ స్తూపం, ధైర్యాలలో బౌద్ధ స్తూపం. ఇక్కడ అంబేద్కర్ విజ్ఞాన భవన్ గోపాలనగర్లో కట్టారు. ఇన్ని అభివృద్ధి పనులు చేశారు. అనేక మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారు. తర్వాత 7 లక్షల రూపాయలు ఎస్సీ స్కీమ్కి లోన్ తీసుకొచ్చారు, ఫ్రీ లోన్ ఇల్లుకి.
తర్వాత ఓసీ కుటుంబాలకి 6 లక్షల రూపాయలు ఇచ్చారు. అనేక అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు ఇతను 5 సంవత్సరాలు నెగ్గాడు. ఎవరు గొల్లపల్లి అశోక్ అని ఆయన నెగ్గి ఎప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి పని అనేది చేయలేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఆ చెత్త మురికితో ఆ చెత్త దోమలతో అనేక మందికి జ్వరాలు రావడము, డెంగ్యూ రావడం అనేక మంది జరిగింది. హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఆ హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడడము, ట్రీట్మెంట్ చేయించడము, డాక్టర్లు చెప్పడం ఏమీ జరగలేదు. అదే మా కృష్ణారావు గారు అయితే పాండిచేరి నుంచి వస్తా, ఢిల్లీ నుంచి వస్తా కూడా వెంటనే ఎవడ హాస్పిటల్లో ఉన్నాడో అన్ని హాస్పిటల్కి వెళ్ళి ఆయన అందరిని పేషెంట్ అందరూ చూసి పరామర్శించి మీకు ఏం కావాలమ్మా, మీకు ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అని చెప్పేసి అందరిని పరామర్శించి చూసి అప్పుడు ఏమన్నా వస్తారు. పాండిచేరి నుంచి వచ్చినా, ఢిల్లీ నుంచి వచ్చినా కూడా ఆయన అదే పేషెంట్ అందరూ చూసి ఇంటికి చూస్తారు. ఇటువంటి పని ఎప్పుడు అశోక్ చేయలేదు. పైగా ఇక్కడ మా అంబేద్కర్ ఎదురుకుండా అది ఆ లైటింగ్లోనే ప్యాకెట్ పెట్టాడు. ఇక్కడ ప్యాకెట్, ఈ ప్యాకెట్లో కోట్లు సంపాదించాడు. ఆయన చాలా ప్యాకెట్లు పెట్టాడు. ఆయన మా గ్రామం ఎదురుకుండా పెట్టాడు అంబేద్కర్. వాళ్ళు ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి, వైజాగ్ నుంచి, చెన్నై నుంచి, నెల్లూరు నుంచి అక్కడి నుంచి వచ్చి ప్యాకెట్ క్లబ్బులకు వచ్చి ఈ కార్లు ఇక్కడ పెట్టి ఈ పార్కింగ్ దగ్గర పెట్టి, అంటే దళిత కాలనీ, దళిత కాలనీ, ఎస్సీ కాలనీ, అంబేద్కర్ నగర్ ఇక్కడికి వచ్చి ఈ కార్లు పెట్టడం. ఎవడిల్లు ప్యాకెట్ దెంగి తాగేసిన తర్వాత ఏముందంటే తాగుడు అయిపోయిన తర్వాత ఫుల్. కానీ ఎవడింట్లో దూరాలా, ఎవడింట్లో ఏం చేయాలా, ఇల్లా ఏంటి అని చెప్పేసి ఆ ఇంట్లో తలుపులు కొట్టడం కూడా జరిగింది. వాళ్ళు తాగేసిన మత్తులని ఇలాంటి పనులు చేసేవారు. ఇలాంటి పనులు చేస్తే మా దళితుల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మహామేధావులు అయినా. ఆ మేధావి దగ్గరికి మేము గ్రామ పెద్ద, నేను ఒక గ్రామంలో పెద్దనే, మేము గ్రామ పెద్దలు 5 వెళ్ళి దీని మీద కంప్లైంట్ రాయించాము. ఆ మహామేధావి ఏమన్నాడంటే, ఏమంటే ఆ అశోక్ గౌడ్ ఎక్కడ ఉంటాడు ఏంటి తెలీదు, ఆడి మీద ఈ మల్లాడి కృష్ణారావు గారు రైటు అనేక పనులు చేశాడు అని చెప్పినాడు ఆయన. కంప్లైంట్ రాసినాడు ఆయన. ఆ కంప్లైంట్కి మేము ఆర్యోకి, గవర్నర్కి అందరికీ పంపాం. ఇన్ని పనులు మేము చేసినప్పుడు ఈవేళ మా మేధావి కాంగ్రెస్ కోటేనే తిరుగుతున్నాడు. అశోక్ని తిట్టినాడు, కాంగ్రెస్ కోటేని తిరుగుతున్నాడు ఆయన. ఇలా మైకే పట్టుని తిరుగుతున్నాడు ఆయన. మరి దీనికి ఏమనాలి చెప్పండి ఇంక మీరు. అంచేత మాకు మల్లాడి కృష్ణారావు గారు రావాలా, ఆయన నెగ్గాల, యానాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలా. యానానే కాదు పాండిచేరి కూడా అభివృద్ధి చేసి కూడా ఆయన. ఇప్పుడు యానానికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎటువంటి ప్రభుత్వం అయితే, ఎటువంటి ప్రతినిధి అంటే ఎమ్మెల్యే వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? మల్లాడి కృష్ణారావు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా వ్యక్తి పేరు గురించి అడగట్లేదు. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఎటువంటి అభివృద్ధి అవసరం మీకు? యానో ఎమ్మెల్యేగా యానాన్ని అభివృద్ధి చేసే మనిషి కావాలండి. అలాంటి మనిషి ఉంటేనే యానో అభివృద్ధి అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి లేదు ఇక్కడ. ఎన్నుకున్నారు కానీ ఆ ఎమ్మెల్యే యానాన్ని చూసింది లేదు, ఏ పని చేసింది లేదు. చేయకుండా ఎక్కడో కాకినాడలో ఉండేవారండి. కనీసం ప్రజలు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుందామన్నా, వేరే ఏమైనా మాట్లాడదామన్నా కూడా ఎక్కడో కాకినాడలో ఉండేవారు. అందుబాటులో లేరు ఎప్పుడు కూడా. అందుబాటులో ఉంటేనే కదా ఒక ఎమ్మెల్యే కష్టమైన సుఖం చెప్పుకోవడానికి ఉంటుంది. అవి ఏమీ లేవండి. ఇంకా అభివృద్ధి, ఆ ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేస్తారు చెప్పండి. అప్పుడు మనం ఏమనుకుంటాం, అభివృద్ధి చేసి మనిషే కావాలనుకుంటాం, ఆ మనిషిని ఎన్నుకోవాలనుకుంటాం. అదే ఇప్పుడు జరుగుతుందండి. యానమనగా ఒక సుందరమైన ప్రదేశంగా పేరుండేది. పార్కులు కానీ, అంబేద్కర్ వనం కానీ ఇంకా చాలా ఉండేవి. అది కొంచెం వెనకబడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయే ప్రభుత్వం ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి మీకు? రాబోయే ప్రభుత్వం ఇక్కడ 96 నుంచి ఉన్న ప్రభుత్వం కూడా చాలా వరకు యానాన్ని అభివృద్ధి పరిచింది. 96లో చాలా వరకు ఇల్లు లేని పరిస్థితి అండి. చాలా మందికి యానంలో తాటాకి ఇళ్ళు ఉండి కొంతమందికి ఇళ్ళే లేవు. అలాంటి వారికి గత ప్రభుత్వం ఏం చేశారంటే ఇళ్ళు స్థలాలు ఇచ్చారు, లోన్లు ఇప్పించారు. మంచి తాటాకి ఇల్లు అనేది లేకుండా చేశారు యానంలో. అలాంటి ప్రభుత్వం కావాలి ఇప్పుడు. 96 నుంచి ఏ ప్రభుత్వం ఉందో కావాలి. అలాగే ప్లస్ ఉద్యోగాలు కూడా చాలా మందికి ఉద్యోగాలు వేయించారండి. అలాంటి ప్రభుత్వం కావాలి. అంతేనండి. ప్రధానంగా ఈ యానం మీద ఒక ఆరోపణ అయితే ఉంది. ఇక్కడ ఈ అంబేద్కర్ నగర్ సమీప ప్రాంతంలోనే ప్యాకెట్ క్లబ్లు నడిచాయి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? నడిచాయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో నడిచాయండి. మరి మహిళలు మీరు ఎదుర్కోలేదా? ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఎవరిదండి? ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరు? క్లబ్లు పెట్టిన ఎమ్మెల్యే. మహిళలు మాటలు ఏమంటారండి? మహిళలకు ఒక ఇదేమీ లేదు కదండి. ఇంకా మహిళలకు ఒక గౌరవం అనేది ఉంటే క్లబ్లు అనేవి రావు కదా.
క్లబ్లోనే ఉంటే ఎన్నో గొడవలు జరుగుతాయి, వేరే వేరే ఇది రౌడీజం వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి ఆలోచన లేకుండానే యానంలో క్లబ్బులు పెడితే ఇంకా మహిళల మాటలు ఎవరు వింటారు? మహిళల గురించి పట్టించుకోరు కదండి. ఏం పట్టించుకున్నారో పట్టించుకోలేదు. మరి అలాంటి ప్రభుత్వం ఉండకూడదనే, మంచి ప్రభుత్వం ఉండాలనే మేము అందరం కోరుకుంటున్నాం. ఉన్న మహిళలు అందరూ కోరుకుంటున్నాం. మహిళలకి ఎన్నో స్కీములు కూడా వచ్చాయి ముందున్న ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఒక స్కీమ్ చూపించమనండి. మహిళలకు ఏమైనా చేశారేమో చూపించమనండి. మహిళలకి మేము ఇది చేసాం, ఈ మంచి చేసాం, ఇది చేసాం అని చెప్పమనండి, మేము ఒప్పుకుంటాం. కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఈ 5 సంవత్సరాల్లో. ముందున్న ప్రభుత్వం అయితే మహిళలకు ఎన్నో స్కీములు తెచ్చారు, ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. మాకు ఇది కావాలని. ఎటువంటి స్కీమ్లు కావాలనుకుంటున్నారు ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో? ఏమంటే ఉద్యోగాలు అడుగుతారు, చిన్న చిన్న ఉద్యోగాలు అయినా సరే, చదువుకున్నా ఉద్యోగాలు అడుగుతారు, చిన్న చిన్న ఉపాధి ఏదో ఒకటి చేసుకుంటారు. లోన్ విషయంలో లోన్లు ఇచ్చుకుంటే మేము ఏదో చేసుకుంటాం బాబు అని అడుగుతారు. ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉంటారండి చాలామంది. వాళ్ళు అడుగుతారు రేషన్ కార్డు, బాబు ఇది కావాలి రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు అడిగినా, చిన్న విషయం అడిగినా అందుబాటులో అనేది మనకు కావాల్సింది ఒక ఎమ్మెల్యే అందుబాటులో లేరు ఇంతవరకు. ఇప్పుడు ఆరోగ్యరీత్యా చూడండి, మహిళలు కూడా ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారండి. క్యాన్సర్లని, ఇంకోటని ఎన్నో ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొని మహిళలకి ఒక సహాయం అందించడానికి ఒక ప్రభుత్వ రాజకీయ పరంగా ఎవరూ లేరండి. అడుగుదామంటే ఎవరు లేరు. ఎవరిని అడుగుతారండి? అధికారంలో లేని ఆయన్నే అడగాలి కదా వెళ్ళి. ముందున్న ప్రభుత్వం ఉన్న పాత ఆయన్నే కదా అడగాలి. ఆయనే కదా చేతునెత్తున్నారు. ఇప్పుడు ఈయనున్నా కూడా ఆయనే ముందున్న ప్రభుత్వం ఉన్న వాళ్ళే చేయుతూ ఇస్తున్నారండి. హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ల దగ్గరికి ముందున్న వాళ్ళే వెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం వెళ్ళలేదు, ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం వెళ్ళలేదు. ముందున్న వాళ్ళే వెళ్ళారు. పేషెంట్ల పరంగానేంటి, హాస్పిటల్ పరంగానేంటి, ఇంక్వైరీ ఇచ్చానేని. కానీ అలాంటి సహాయం చేస్తున్న మనిషిని ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక్క మాట అండి, సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా గుర్తించుకోరండి. సహాయం పొందిన వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి సహాయం చేసిన మనిషిని. అది మానవ సహజం, అది అంతే కదండి. ఇప్పుడు యానం ప్రజలందరూ సహాయం ఏ మనిషి అయితే చేశారో వాళ్ళందరూ ఆయన్నే గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రభుత్వం చేసిన ఆయన్నే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ సహాయం చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏమీ లేకుండా ప్రజలు బాధలు పడ్డం అనేది కరెక్ట్ కాదు. యానం వాళ్ళంటే ఉపాధి కావాలి. స్త్రీలు కూడా చాలామంది ఈ అదే పనులు ఇల్లు లేకుండా ఉండాలి. వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యం కూడా, ఆరోగ్య రీతి కూడా, ఉపాధి, ఆరోగ్యం ఏమన్నా మరి యూత్ కుర్రోళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఫ్యాక్టరీలు అవి తెరిచి సహాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళని కొంచెం పేదరికం లేకుండా వాళ్ళకి అన్నీ చేకూరాలని. చెప్పండమ్మా, మీరు చెప్పండి. యానానికి ఎటువంటి, మరి మహిళలు ముఖ్యంగా మీరు పెద్దవిడ, మహిళలు బాగుండాలంటే ఎటువంటి మీకు అభివృద్ధి కానీ మీ సంక్షేమం కానీ ఎలా ఉండాలనుకుంటున్నారు? మాకు ఎడ్యుకేషన్ కావాలండి. ఎడ్యుకేషన్ ఫస్ట్, తర్వాత హెల్త్ పరంగా కూడా చాలా ఇప్పుడు అనారోగ్యాలకు చాలామంది గురవుతున్నారు. తాగునీటి సమస్య వల్ల కొంచెం అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు నీరని అదని ఏమీ పట్టించుకునేవారు కాదు. ఇంతకుముందు మాకు అసలు కొలాయిలే ఉండేవి కాదు. ఎక్కడో తెచ్చుకునే వాళ్ళు ఒక కొలాయి ఉండేది. ఇప్పుడు మాకు పాత ఆయన చాలా సాయం చేశాడు. రోడ్లని, కరెంట్ అని, ఇంట్లోకి కూడా నీరు వచ్చేలా చేశారు. మెయిన్ మనం బ్రతకాలంటే వాటర్ కావాలి కదండి. ఆంధ్ర నుంచి కూడా రప్పించారండి మాకు వాటర్కి ఎక్కడికి చేయాలంటే ఈ ఊరికండి. ఈ రోడ్లు శుభ్రం అవ్వడానికి అన్నిటికీ కారణం ఆయనే అండి. ఈ ఊరు శుభ్రం అవ్వడానికి అన్ని కార్యక్రమాలు చేయడానికండి. ఇప్పుడు కళ్యాణ మండపాలు అయినా అండి, ఇది ఏది కట్టినా ఆయనే కట్టించారండి. మేము ఇప్పుడు ఇదే ఈ విధంగా బుద్ధా పార్క్ అయినా, అవునండి, బుద్ధా పార్క్ అయినా, ఇది కళ్యాణ మండపం అయినా, ఎవరికైనా ఏ ఏరియాకి ఆ పక్కకే ఉండేలాగా ఆయన ఇచ్చారండి. ఆయన కట్టించారండి అన్నిటికీ కూడా. మాకు చాలా చేశారండి ఆయన. ఒక్కటి కాదండి, చాలా చేశారండి. చాలా బాగా చూశారండి.